ఐపీఎల్ 2025లో ఎస్ఆర్ఎస్కి బ్యాటింగ్ పవర్ ఉన్న టీంలో కొంచెం బ్యాలెన్స్ మిస్ అయింది కాబట్టి వాళ్ళు క్వాలిఫై కాలేకపోయారు. బట్ ఈ ఐపీఎల్ 2026లో బ్యాలెన్స్ అసలు మిస్ అవుదాం అనుకుంటున్నా. ఈ ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తుందో తెలుసుకోవడం కోసం ఒకసారి వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూద్దాం. ఆబ్వియస్లీ ఓపెనర్స్ అంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5 క్లాసన్ అండ్ నెంబర్ 6 అనికేత్ వర్మ. మ్యాక్సిమం ఇదే టాప్ 6 ఉంటుంది, ఏమాత్రం చేంజెస్ ఉండవు. బట్ ఎస్ఆర్హెచ్కున్న మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు నెంబర్ 7లో ఎవరు ఆడతారు తెలుసు కదా. ఎస్ఆర్హెచ్కి ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్స్ ఎప్పుడు ఫిక్స్ అయిపోయి ఉంటారు, ట్రావిస్ హెడ్, క్లాసన్ అండ్ ప్యాట్ కమిన్స్. ఈ ముగ్గురిని వాళ్ళు చేంజ్ చేసుకోలేరు. కాబట్టి ఒకవేళ నెంబర్ 7లో ఒక ఓవర్సీస్ ప్లేయర్ని ఆడిపిస్తే బౌలర్స్ మొత్తం ఇక మ్యాక్సిమం ఇండియన్ ప్లేయర్స్ మీద ఆధారపడాలి. లేదు ఒక ఇండియన్ ఆల్రౌండర్ని చూస్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు ఆబ్వియస్లీ ఒక ఫాస్ట్ బౌలర్, ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ని తీసుకోవచ్చు. బట్ ఇండియన్ ఆల్రౌండర్స్ అంటే ఎవరున్నారు? విజయ్ శంకర్, వెంకటేష్ అయ్యర్ వీళ్ళు నెంబర్ 7లో ఆడరు. ఆల్రెడీ యాడమ్ జంపా రిప్లేస్మెంట్గా వీళ్ళు స్మరణ్ రవిచంద్రన్ అని ఒక ప్లేయర్ని తీసుకున్నారు. ఇట్స్ అ గుడ్ ఫినిషర్, అతను చూస్ చేసుకోవచ్చు. లేదు ఓవర్సీస్ బ్యాటింగ్ ఆల్రౌండర్ కావాలనుకుంటే ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ ఆల్రౌండర్ జాకబ్ వెబ్స్టర్ ఇట్స్ అ గుడ్ చాయిస్. జాకబ్ వెబ్స్టర్ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఇండియన్ ఫాస్ట్ బౌలర్నే టార్గెట్ చేయాలి. ఎస్ఆర్హెచ్కి నెంబర్ 8లో ఎలాగో మ్యాక్సిమం ప్యాట్ కమిన్సే ఆడతాడు, నెంబర్ 9లో హర్షల్ పటేల్ అండ్ నెంబర్ 10లో మొహమ్మద్ షమి ఆడాలి. బట్ ఇప్పుడు షమి లేడు కాబట్టి వాళ్ళకి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని టార్గెట్ చేయాలి. ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అంటే అందరికి ఇప్పుడు ఆకాష్ దీపే గుర్తుకొస్తుండు. బట్ ఆకాష్ దీప్ మెయిన్ అట్రాక్షన్ కాబట్టి కొన్నిసార్లు మెయిన్ అట్రాక్షన్ ప్లేయర్స్ దొరకపోవచ్చు, దాంతో ఒక ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ఎస్ఆర్హెచ్కి ఇప్పుడు ఆల్టర్నేటివ్ అంటే అకీబ్ నబీ, తను మంచి చాయిస్ అవుతాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్లేయర్, మీకు గుర్తుందా ఉమ్రాన్ మాలిక్, ఎంతమంది ఎస్ఆర్హెచ్ వాళ్ళు తీసుకున్నారు, అతను కూడా జమ్మూ అండ్ కాశ్మీరే. సో చెప్పలేం, ఎస్ఆర్హెచ్ వాళ్ళకి నబీ మీద ఇంట్రెస్ట్ రావచ్చు. అలాగే ఆ తర్వాత నెంబర్ 11లో ఎస్ఆర్హెచ్కి డెఫినెట్లీ నాకు తెలిసి అర్ష్ దుబే ఆడతాడు. అండ్ ఎస్ఆర్హెచ్కి ఒక స్పిన్నర్ కావాలి, అడిషనల్ స్పిన్నర్ అంటే ఫస్ట్ ఇప్పుడు అందరికీ రవి బిష్నాయ్ గుర్తుకొస్తుండు. బట్ యాజ్ యూ నో సిఎస్కే దగ్గర 45 crores ఉంటే ఎస్ఆర్హెచ్ దగ్గర 25 crores మాత్రమే ఉన్నాయి. సో సిఎస్కే వాళ్ళకి కూడా బిష్నాయ్ కావాలి. సో మ్యాక్సిమం సిఎస్కే వాళ్ళే రవి బిష్నాయ్ తీసుకుంటారు అనుకుంటున్నా. రవి బిష్నాయ్ దొరకకపోతే ఆల్టర్నేటివ్గా ఎవరున్నారు ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి? రాహుల్ చహర్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇంతకుముందు రిలీజ్ చేశారు కాబట్టి తిరిగి తీసుకోవాలనుకుంటున్నా. సో విఘ్నేష్ పుతూర్ ఒక మంచి చాయిస్ అవుతాడు. ఐపీఎల్ 2025లో విఘ్నేష్ పుతూర్ ముంబై ఇండియన్స్కి ఆడాడు, బాగానే పర్ఫామ్ చేసిండు. బట్ ముంబై ఇండియన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. వాళ్ళు ఎందుకు చేశారో మనకు తెలియదు కానీ బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళకైతే ఖచ్చితంగా విఘ్నేష్ పుతూర్ మంచి చాయిస్ అవుతాడు. ఒకసారి ప్లేన్ 12లో నెంబర్ 7లో జాకబ్ వెబ్స్టర్ కాకుండా స్మరణ్ రవిచంద్రన్ ఆడితే అప్పుడు నెంబర్ 10 పొజిషన్లో ఆకాష్ దీప్కి బదులుగా ఎస్ఆర్హెచ్ వాళ్ళు మ్యాట్ హెన్రీని ట్రై చేయవచ్చు. మ్యాట్ హెన్రీ న్యూజిలాండ్ పేసర్, పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడు. లేదు వాళ్ళు జాకబ్ వెబ్స్టర్ని చూస్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఆకాష్ దీపే ఆడాలి. బేసికలీ ఎస్ఆర్హెచ్కి ముగ్గురు ప్లేయర్స్ అవసరం, జాకబ్ వెబ్స్టర్ ఆర్ స్మరణ్ రవిచంద్రన్ ఆడతాడు. ఆడకపోతే జాకబ్ వెబ్స్టర్, ఆకాష్ దీప్ అండ్ విఘ్నేష్ పుతూర్. ఈ ముగ్గురు ప్లేయర్స్ కోసం వాళ్ళు చూస్తారు అనుకుంటున్నా. నేనైతే అదే అనుకుంటున్నా, మీరేమనుకుంటున్నారు? That's it guys, see you again.